హాయ్ అండి, నిన్న వరలక్ష్మి వ్రతం కదా. అయితే నిన్న మధ్యాహ్నం వంట చేసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా ఉంది. నిన్న మా అత్తయ్య గారు చేసిన కుడుములు, పరమాన్నం, చలిమిడి, వడపప్పు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. పులిహోర కూడా ఎక్కువే చేశారు. ఇంకా పులిహోరలోకి కాంబినేషన్ వచ్చి బంగాళదుంప కర్రీయే కదా. నేను చేద్దాం అనుకున్నా, చిన్న అత్తయ్య గారు అన్నారు బంగాళదుంప కర్రీ చేసుకోండి అని చెప్పారు. చేద్దామని అనుకున్నానండి, కానీ మేము షాప్ నుండి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకేం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తే పెరుగుంది, పెరుగు చట్నీ చేసుకుందామా అని చెప్పేసి పెరుగు చట్నీ అయితే చేసేసాను అనమాట. మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. చిన్న ఉల్లిపాయ కోసుకుని 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఎండుమిరపకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా దగ్గర ఎండుమిరపకాయలు అయిపోయాయని చెప్పి పచ్చిమిర్చి అయితే వేసాను. కొంచెం ధనియాలు కూడా వేసుకోండి, పెరుగు చట్నీలో చాలా బాగుంటుంది. నేను మాత్రం ఈసారి వేయడం మర్చిపోయానండి. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నాకు గుర్తొచ్చిన ఐటమ్స్ అన్నీ వేసేసి అయితే చేసేసా. చాలా అంటే చాలా బాగుంది. పులిహోరలో నార్మల్ పెరుగు వేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా పెరుగు చట్నీ అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది కంప్లీట్ వీడియో అయితే పెట్టానండి, కింద ట్యాగ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న మా ఇల్లు చాలా సందడిగా ఉందండి. మహాలక్ష్ములు అందరూ మా ఇంట్లోనే ఉన్నారా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. నిన్న పూజ చేసుకున్నందుకైనా అరిటాకులో భోజనం చేద్దామంటే ఇక్కడ ఎంత వెతికినా అయితే అరిటాకులే దొరకలేదు. చివరికి ఏం చేస్తాం, బఫీలోనే తిన్నానండి. అందుకే దేవుడి దగ్గర ప్రసాదం కూడా ఈ బఫీ ప్లేట్లోనే పెట్టవలసి వచ్చింది. ఇంకా ఉన్న దగ్గరే ఉన్నట్టుగా అడ్జస్ట్ అయిపోవాలి. ఏం చేస్తాం, పెరుగు చట్నీ వేసుకొని పులిహోర అయితే లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తున్నా, మర్చిపోకుండా చూసేయండి. బాయ్ బాయ్.